అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. H1B వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశ బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకొని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు వెల్లడించింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో US లో ఉన్న వారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. రైట్ అమెరికాలో ఎవరైతే చదువుకుంటున్నారో విదేశీ విద్యార్థులు వారికైతే భారీ ఊరట లభించినట్టే అనుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇటు H1B వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అయితే అమెరికా ఒక క్లారిటీ ఇచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఒకటే చాలా వరకు కూడా ఒక డౌట్ అయితే ఉంది. H1 వీసాకు సంబంధించి $1,00,000 ఏవైతే ఉన్నాయో అది ఎవరు పే చేయాలి, ఎవరు పే చేయకూడదు, ఎవరికి అర్హతలు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా అంటే గతంలో చూసుకుంటే మాత్రం అందరూ కట్టాలేమో, ప్రతి ఒక్కరూ కూడా H1 వీసాకు సంబంధించి అప్లై చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా విదేశాలకు సంబంధించినటువంటి అంటే అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ డబ్బులు కట్టాలేమో అనేటటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ పూర్తిగా కూడా దీనికి సంబంధించి అమెరికా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇచ్చింది. ఎవరైతే అమెరికాకు సంబంధించి అమెరికాలోనే ఉంటూ అక్కడ చదువుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అక్కడ చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారు ఈ $1,00,000 కట్టాల్సినటువంటి అవసరం లేదు. అలా కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొత్తగా ఎవరైతే H1 వీసా కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రమే ఈ అమౌంట్ పే చేయాలి అనేటటువంటి విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చారు. ఒకటి ప్రధానంగా అంటే విదేశాలకు అంటే అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అమెరికాకు వచ్చి ఇక్కడ చదువుకొని ఉండి ఆ చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజులు ఈ $1,00,000కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే కొత్తగా రావాలి అనుకున్నా వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అమెరికాలో విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో అమెరికాలోనే ఉంటూ అక్కడే చదువుకొని అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఎటువంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి దానిపైన అయితే క్లారిటీ అమెరికా గవర్నమెంట్ ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ మధు.